హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి కైమా ఫ్రై అండి. మటన్ కైమా ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం. మటన్ కైమా కొట్టించుకుని తెచ్చుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ పేస్ట్ పెట్టుకోవాలి. అలాగే మనము చూడండి ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్నా, ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా కైమాని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ముందుగా వాష్ చేసుకున్నాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయి మళ్ళీ ఆయిల్తో పాటు బాగా ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు వేపించుకోవాలన్నమాట. చూడండి ఆయిల్ తోటి ఎగుతుంది కదా, వాటర్ అనేది ఇంకిపోయింది. ఇప్పుడు ఆయిల్లోనే ఇలా రెడ్గా అయ్యే వరకు వేపించుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఇలా ఫ్రై అయిపోయింది తీసుకుని, ఇప్పుడైతే ముందుగా మనం కొంచెము ఆయిల్ అనేది యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి వేపించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ని అయితే వేపించుకున్నా. అలాగే 3 స్పూన్లు ఆనియన్స్ పేస్ట్ని వేసుకున్నా. దీంట్లోకి ఆనియన్స్ ఎక్కువ పట్టదు, అందుకని 3 స్పూన్లు అయితే సరిపోతుంది 100 గ్రాముల మటన్ కైమాకి. ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేపించి పక్కన పెట్టుకున్న కైమాని కూడా వేసేసుకుని ఇలా 1 నిమిషము 2 నిమిషాలు వేపించుకోవాలన్నమాట. ఆనియన్స్ పేస్ట్తో పాటు బాగా వేగిన తర్వాత గరం మసాలా, చిటికెడు గరం మసాలా, మరీ ఎక్కువ నేను వాడను కాబట్టి ఎవరు ఎంత కావాలో అంతే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే తక్కువ వాడతాం కాబట్టి కొంచెం చిటికెడు అంతా గరం మసాలా వేసిన. అలానే ధనియాల పొడి వేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే మా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని ధనియాల పౌడర్ వేసిన. 1 స్పూన్ ధనియాల పౌడరు, అలానే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా చూడండి పసుపు అయితే వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. దింపేటప్పుడు మాత్రమే ఉప్పు కారం అనేది వేసుకోవాలి. కారం ఉప్పు అనేది ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. అలాగే మసాలాలు కూడా. మేమైతే తక్కువ తింటాం కాబట్టి ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే నేను ఎక్కువ మోతాదులో తీసుకోలేదు కదా. ఈ కైమా ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా మరి ఐరన్ పడిపోకుండా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.